ఎవ్రీ వీడియో సిమిలర్గానే ఉంటుంది. బట్ ఒక ముసలావిడ స్టోరీ ఒకటి వేశారు కదా, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఏంటి అసలు కథ? థ్యాంక్ యూ సార్. యాక్చువల్గా ఏంటంటే నేను ఇంటింటికి వెళ్ళి పాదయాత్ర లాగా చేసాం కదా గోదావరి ఏరియాలో. చాలామంది మేము సినిమా చూసి 20 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు, ఏఎన్ఆర్ గారిది, ఎన్టీఆర్ సార్ వాళ్ళే చూసినాం. కానీ ఈ రీసెంట్ టైమ్స్లో వెళ్ళలేని చాలామంది పెద్దవాళ్ళు ఉంటారు కదా సార్. అట్లా కలుస్తున్నప్పుడు ఆవిడ కలిసారు. సినిమాలు చూస్తారా మామూలుగా అన్న. ఎప్పుడు చూడలేదండి. అంటే చూసి సంవత్సరాలు అయిందంటే అసలు నేను పుట్టినప్పటి నుండి నేను సినిమా అనేది థియేటర్లో చూడలే అన్నది ఆమె. నాకు ఎట్లా అనిపించింది, అదేంటి సినిమాని ఎక్స్పీరియన్స్ చేయలేదా మీరు, ఇప్పటికీ 80 ఏళ్ళు ఉన్నారు దగ్గర అనిపించి అప్పటిదప్పుడు టికెట్ తీసి మీకు ఎవరెవరిని నీ ఫ్రెండ్స్ ఉంటారో మీ ఫ్రెండ్స్ అందరినీ తీసుకొని సినిమాకి వెళ్ళి ఒకసారి చూడండి అని అన్న. చూసినాక సినిమా అయిపోయాక నాకు ఒక అర్ధగంట మాట్లాడితే అది సూపర్ అనిపించింది. ఆమె లైఫ్లో చూసిన ఫస్ట్ సినిమా గోదావరి గట్టుపైన అవడం, ఆమె పుట్టి పెరిగిన ప్రాంతంలో తీసిన సినిమా ఆమె చూడడం, ఆమె మాటలు వింటుంటే కళ్ళకి వెళ్ళి తిరిగింది నాకు అప్పుడు. ఊరు చెవటం అనే ఊర్లో తీసినాం. నైస్, వెరీ నైస్. అభినవ్ గారు, ప్రొడ్యూసర్ గారు ఇక్కడండి. మీరు ముందు నుంచి ఊహించాను అన్నారు, అంటే ఇది నిదానంగా ఆడుతుంది, పికప్ అవుతుంది అని చెప్పేసి. అంటే ఒక మీరు ఇండస్ట్రీలోనే కంటిన్యూస్గా సినిమాలు తీయాలని చెప్పేసి మీరు స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి వచ్చారు కదా. సో ఏంటి వెల్కమింగ్, ఓపెనింగ్ ఇదంతా చూసిన తర్వాత ఏంటి మీ మైండ్ సెట్ ఎలా ఉంది? సార్, వెల్కమింగ్ అంటే వీ నెవర్ ఎక్స్పెక్టెడ్ పీపుల్ టు వెల్కమ్. అంటే అది ఒక వేరే ప్యాటర్న్లో వెళ్తుందనే ఖచ్చితంగా. అండ్ టు బీ వెరీ ఫ్రాంక్ అండ్ ప్రాక్టికల్, థియేటర్లో ఫిలిం చూసి నచ్చితేనే వస్తారు సార్, లేకపోతే రారు. మళ్ళీ చెప్తున్నాను. సో దట్ ఎక్స్పెక్టేషన్ వాజ్ నెవర్ దేర్. బట్ వాళ్ళకి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తాం తప్ప వాళ్ళు దే విల్ గ్రో ద బాక్స్ ఆఫీస్ నంబర్స్ అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు సార్. నేనైతే చేయను. అండ్ ఈవెన్ నెక్స్ట్ దానికి కూడా దాని ప్యాటర్న్ బట్టి అది వెళ్తుంది, టు బీ వెరీ ఫ్రాంక్. అండ్ ఈ ఫిలిం కొంచెం డిఫరెంట్ ఫిలిం, కొంచెం పెక్యులియర్, స్మాల్ ఫిలిం, బట్ ఎ ఫ్యామిలీ ఆడియన్స్ ఫిలిం. అవి రెండు క్రాక్ చేయాలంటే చాలా డిఫరెంట్, వెరీ డిఫికల్ట్. మీరు ప్రాక్టికల్ అన్నారు, బట్ క్వాలిటీ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు సినిమా చూస్తుంటే. చాలా ఈజ్ ఆల్సో ప్రాక్టికాలిటీ సార్. క్వాలిటీ లేకుండా అంత కాన్ఫిడెంట్గా ముందుకు వెళ్ళేమని నా ఫీలింగ్. ఇఫ్ ఇట్ ఈస్ ఎ లో క్వాలిటీ ఆర్ ఎ బ్యాడ్ ఫిలిం, ఐ కాంట్ టాక్. అంటే వెళ్ళి అంత అగ్రెసివ్గా ప్రమోట్ చేయడం కానీ అంత చేయలేము. సో సుమంత్ గారు, ఈ 3 ఏళ్ల గ్యాప్ అనేది చాలా కథలు విన్నారు అని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది, గ్యాప్ లేకుండా కంటిన్యూస్గా సినిమాలు చేయాలి, ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతుంది, సినిమాలు మారిపోతున్నాయి. సో ఇప్పుడు అది ఆ ఆలోచన విధానం మారింది, ఎట్లా ఉంది ఇప్పుడు? ఎస్ సార్, యాక్చువల్గా గ్యాప్ అనేది ఎట్లుండే అంటే సిచ్యువేషన్ సార్, మనకు ఇక్కడ ఎవరు బ్యాక్గ్రౌండ్ లేదు అని అంటే అదేం నెగిటివ్ పదం కాదు. డెఫినెట్లీ కొత్తగా మనమే వస్తున్నాం, మా ఖాందాన్లో ఎవరికి సినిమా అనేది తెలియదు. కాబట్టి ఇప్పుడు నేను పోయి ఒక తెలియని ప్లేస్లో, తెలియని ఏరియాలో నేను నిల్చోవాలి అని అంటే మా వాళ్ళకి ఐడియా లేని, గైడ్ చేయలేని ఏరియాలో నేను పోయి నిల్చోవాలంటే డెఫినెట్లీ ఎట్లా అని నేను చాలా ఆలోచించిన. ఫస్ట్ సినిమా చేసినాం, ఇప్పుడు నిల్చోవాలంటే సెకండ్ సినిమా చాలా బాగా చేయాలి, సినిమా కూడా జనాలు వచ్చి చూడాలి. ఇది ఫస్ట్ థాట్ కదా సార్. ఇంకా ఫిక్స్ అయిపోయినాం, కెరియర్ సెట్ చేసుకుందాం, మంచిగా స్టెప్స్ చూసుకుందాం, ఆచితూచి అడిగేద్దాం అని కాన్షియస్గా తీసుకునే డెసిషన్ సార్. అది 3 ఏళ్ళు కావాలని తీసుకోలేదు సార్. నేను ఆ 3 ఏళ్ళు గ్యాప్ తీసుకొని నేను ఓకే చేసినాయి కొన్ని సినిమాలు ఉన్నాయి సార్, ఇప్పుడు బ్యాక్ టు బ్యాకే వస్తాయి డెఫినెట్లీ. అందులో ఫస్ట్ ఓకే చేసిన సినిమా గోదావరి గట్టు పైన. ఇప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకో సినిమా వస్తుంది, దాని తర్వాత ఇంకో సినిమా వస్తుంది, మీకు వస్తూనే ఉంటుంది సార్. ఇంకా మంచి సినిమాలు చేయాలనే ప్రయత్నం సార్. ప్రొడక్షన్ క్వాలిటీ కానీ, మేకర్ క్వాలిటీ థింకింగ్ కానీ ఇవి ఉండాలనేదే ఇంటెన్షన్. సో అట్లా ఫిలిం మేకర్స్ని పట్టుకొని మంచి ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఆపర్చునిటీ తీసుకొని కెరియర్ సెట్ చేయాలంటే మీకు తెలిసే సార్ ఇంకెంత టఫ్. ఆ ప్రయత్నంలో అంత గ్యాప్ వచ్చింది అంతే సార్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, మీరు లయాలంటే యాక్టర్ని తెచ్చిపెట్టి ఆమెకు డైలాగ్ ఏమి ఇవ్వకుండా చివరిలో డైలాగ్ ఇవ్వడం, అది ఎంతవరకు సబబు అండి? అది సబబేం లేదు అంటే వైఫ్ పక్కన ఊరికే చూస్తుండడం కోసం పెట్టినట్టుగా అనిపించింది. ఆ లాస్ట్ డైలాగ్ ఇంపాక్ట్ వచ్చిందంటే త్రూ అవుట్ సినిమా ఆవిడిచ్చిన ఎక్స్ప్రెషన్సే సార్. ఐ బిలీవ్ ఒక సీన్, ఒక ఆర్టిస్ట్కి ఒక సీన్ ఉన్నాక పర్ఫెక్ట్. మొన్న ఒక రోజు రాజీవ్ కనకాల గారు చెప్పినట్టు 2 సీన్లు 3 సీన్లు ఉన్న సినిమాలు నేను చాలా చేశానండి, బట్ ఇంపాక్ట్ఫుల్. ఆ ఇంపాక్టే ఆ మనిషిని మార్చింది సార్.
అది ఆయనకి తెలియచేసేలా చేశాను జగపతి బాబు గారికి. సో ఒక సీన్ పర్ఫెక్ట్గా నాకు రావాలనే ఆలోచన, ఆ సీనే పర్ఫెక్ట్గా మేము కన్సీవ్ చేశాను సార్. ముందు సీన్స్ అన్ని ఎక్స్ప్రెషన్స్ అన్నీ కన్సీవ్ చేయటం వల్లే ఈ లాస్ట్ సీన్ ఇంపాక్ట్. అంతే కదా సార్, మనం ఒక క్యారెక్టర్కి అలవాటు పడి 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 ఒక దగ్గర ఆవిడ బర్స్ట్ అయినప్పుడు మనం కనెక్ట్ అవుతాం. దట్స్ హౌ ఆడియన్స్ గట్ కనెక్టెడ్. సుమంత్, అంటే 3 years 80 scripts రిజెక్ట్ చేశాను ఇన్ని చాలా చెప్పారు. అంటే ఇది అన్ని రిజెక్ట్ చేయడము, అంత వెయిట్ చేయడం, ఇది వర్త అంటే మీరు అనుకునే Definitely sir. ఎందుకంటే నేను మేం ఫేమస్ అనే సినిమా తీసినప్పుడు ఓన్లీ యూత్ వచ్చే సినిమాని చూసారు, కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు, తెలంగాణ సైడ్ బాగా ఆడింది. డెఫినెట్లీ ఇంత మంచి సినిమా ప్రతి ఒక్కళ్ళు ఇంట్లోకి పోయే సినిమా అని ఏదైతే అన్నాడో ఇవాళ అది జనాలు నిజంగానే ఫ్యామిలీలు అందరూ వచ్చి చూస్తున్నారు. చాలామంది ఆంధ్ర సైడ్ నుంచి నాకు ప్రేమ దొరికింది, వాళ్ళ ప్రేమ ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే సినిమాలకి వీళ్ళందరి ప్రేమ నాకు యాడ్ ఆన్ అవుతుంది కదా సార్. సో డెఫినెట్లీ ఇది నాకు మైల్ స్టోన్ నా లైఫ్లో. నా సెకండ్ సినిమా 100% నేను అప్గ్రేడ్ ఫీల్డ్లోనే ఉన్నా సార్. కొత్త ఆడియన్స్ నాకు ఇచ్చినప్పుడు డెఫినెట్లీ హ్యాపీ కదా సార్. మీ ప్రోడక్ట్కి కొత్త కస్టమర్స్ వస్తే డెఫినెట్లీ హ్యాపీ అవ్వాలి కదా సార్. సో నిజంగా పడుతుంది సార్. సుభాష్. హాయ్ సుభాష్. యా, షార్ట్ ఫిలిమ్స్ చాలా చేశారు, ఫస్ట్ టైం ఒక ఫీచర్ ఫిల్మ్ చేశారు. ఏంటి ఆ రెండింటి మధ్య మీరు గమనించిన తేడా ఏంటి? అంటే క్రూ అండ్ టెక్నికాలిటీ కొంచెం పెద్దగా ఉంటుంది సార్. షార్ట్ ఫిల్మ్ అంటే 4 వెళ్ళి చేసేసేవాళ్ళం సార్. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 300 మంది సెట్లో ఉండేవారు. కెమెరాస్ 5D వాటిలతో తీసేసేవాళ్ళం సార్. ఇప్పుడు ఏంటంటే అరీ సూపర్ 35 ఇలాంటి కెమెరాస్తో తీస్తున్నాం. అది ఒక్కటే నాకు డిఫరెన్స్ కనిపించింది సార్. కథ పరంగా కానీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం కానీ, యాక్టర్స్ చేసే యాక్టింగ్ కానీ నాకు ఏది డిఫరెన్స్ కనిపించలేదు సార్. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. ఓకే. యా, అభినవ్. హాయ్ సార్. యా, బేసికల్గా మీది ఫుడ్ బిజినెస్ కదా, సో ఫుడ్ బిజినెస్కి సినిమా బిజినెస్కి మధ్య మీరు గమనించిన తేడా ఏంటి? సార్ రెండు ఆల్మోస్ట్ కొంచెం సేమే. అక్కడ కూడా ఫుడ్ బాగుంటే వస్తారు, ఇక్కడ కూడా సినిమా బాగుంటే వస్తారు సార్. అంతకి మించి ఏమీ లేదు సార్. అంటే ఇది బిజినెస్ అని కాదు, ఎనీ బిజినెస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. మీరు ప్రోడక్ట్ బాగుంటే వస్తారు సార్. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఈవెన్ ద గ్రోత్ ఈజ్ ఆల్సో ద సేమ్. మనం ఓపెన్ చేయగానే ఇట్లా అని పడమంటే వాళ్ళు పడరు సార్. అట్లా దే విల్ నాట్ కమ్. వై అంటే వాళ్ళు ఎందుకు రావాలి అనేది ఒక క్వశ్చన్ కూడా మనం పెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఆన్సర్ కూడా మన దగ్గరే ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్, అట్లీస్ట్ బెటర్ దెన్ ప్రోడక్ట్ చేతులు ఉంటే డెఫినెట్గా వస్తారు. ఈరోజు కాకపోతే రేపు వస్తారు. యా, దేవి గారు. సో రీసెంట్ టైమ్స్లో మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నిటికంటే ఇందులో చేసిన క్యారెక్టర్ కొంచెం సెన్సిటివ్గా ఉంది, ప్లస్ కొంచెం ఐడెంటిటీ ఎక్కువ ఉంది కదా, ఎలా ఫీల్ అయ్యారు మీరు? బాగుందండి. ముందు చెప్పినప్పుడే చాలా బాగుందండి. అంటే నాకు బేసిక్గా ఇందులో బాగా నచ్చింది ఏంటంటే ఇందులో చెడ్డ క్యారెక్టర్లు లేవు అసలు. సినిమాలోనే చెడ్డ క్యారెక్టర్లు లేవు. అందులో ఇది చాలా మంచి క్యారెక్టరు. ఆ కుటుంబ విలువలు, అంటే మానవ విలువలు అన్నీ ఉన్న, అవడానికి రైతు అయినప్పటికి కూడా ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఒక క్యారెక్టర్ అని చెప్పారు నాకు. అది నాకు చాలా బాగా నచ్చింది. అందులో ఆ క్యారెక్టర్ చెప్పే మాటలు కానీ అవన్నీ కూడా నాకు బాగా నచ్చినాయండి. ఓకే. సుదర్శన్ అండ్ కసిరెడ్డి, జనరల్గా కమెడియన్స్ అంటే చాలా, అంటే హీరోతో పాటు ఏదో 1-2 సీన్లలో కనిపించేలా మాయమైపోతుంటారు. బట్ మీరు ఈ సినిమాలో త్రూఅవుట్ ద ఫిలిం ఉన్నారు. ప్లస్ ఆ హీరోని ఒక విధంగా గైడ్ చేసే క్యారెక్టర్ తన కసిరెడ్డిది కానీ, సో ఎలా? అంటే రేర్గా వస్తాయి సార్ ఇలాంటి క్యారెక్టర్స్. అంటే పర్టికులర్గా మనం గుర్తుపెట్టుకుని ఇదివరకు రాసేవారండి అలాగా. అంటే వీళ్ళని ఎలా చూసేశారు, మనం కొత్తగా చూపిస్తే జనాలకి వీళ్ళు కొత్తగా కనపడతారు, ఇంట్రెస్టింగ్గా కూడా చూస్తారని ఆ క్రమంలో పుట్టే క్యారెక్టర్స్ అండి అవి ఫస్ట్ టైం నేను చేయడం కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే కామెడీ నుంచి కొంచెం బయటకు వచ్చి ఒక సపోర్టింగ్ క్యారెక్టర్ లాగా నాకు ఫస్ట్ టైం కొత్తగా అనిపించిందండి. నా క్యారెక్టర్ రెహమాన్ క్యారెక్టరు నేరేషన్ స్టేజ్ నుంచి కూడా చాలా మంచి క్యారెక్టర్ సార్. అది అలాగే ప్రజెంట్ అయ్యింది, యునానిమస్గా చాలా మంచి పేరు వచ్చింది సార్. సపరేట్ ట్రాక్స్, ఈ లవ్ ట్రాక్స్, ఈ కామెడీ అన్నీ కూడా ఫుల్ వర్క్ అయింది అనిపించింది సార్ నాకు. సుమంత్ సార్. సో 3 years గ్యాప్ కదా, జనరల్గా బ్యాక్గ్రౌండ్ లేదన్నావు. ఒక సినిమా చేసిన తర్వాత ఆ సినిమా అనుకున్న రేంజ్లో వెళ్ళనప్పుడు నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఏదో విధంగా సెటిల్ అవ్వాలనే మెంటాలిటీ ఎక్కువ ఉన్న కాలంలో ఎందుకు ఇంత గ్యాప్ తీసుకొని చేయాల్సి వచ్చింది?
సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ సినిమా మాకు కావాల్సిన దానికన్నా ఇంకొంచెం ఎక్కువనే ఇచ్చాను సార్. మా లైఫ్లోని చేంజ్ అయిపోయినాయి. ఇంతకుముందు కూడా సార్ అడిగితే వేరే దాంట్లో చెప్పిన ఉండే డెఫినెట్లీ నేను అప్పుడు కూడా నేను ఎక్కడో నాగరంలో ఉండేటోనే తీసుకొచ్చి నన్ను ఈ స్టేజ్ మీద పెట్టింది. ఇక్కడ నాకు దానికి సంబంధించిన వాళ్ళు కూడా ఎవరు లేనప్పుడు అది దేనివల్ల అని అంటే డెఫినెట్లీ మేము ఫేమస్ వల్ల సార్. నా లైఫే కాదు, మా పేరెంట్స్ లైఫ్, మా ఫ్రెండ్స్ లైఫ్ అందరిది చేంజ్ అయిపోయింది సార్. సూపర్ హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు మంచి సినిమా చేస్తే ఇక్కడ నిలబడగలుగుతాం. అదే ఉద్దేశం పెట్టుకొని ఆ కెరియర్ సెట్ చేసుకోవాలి స్టెప్ బై స్టెప్ మంచి ప్రొడక్షన్స్లో. అంటే ఈ సినిమాని చాలా బాగా రిలీజ్ చేయగలుగుతారు, ఫస్ట్ జనాలకు కనిపించగలుగుతారు. ఓకే డన్. నెక్స్ట్ ఒక ఫిల్మ్ మేకర్ ఎమోషన్స్ని మంచిగా క్యాప్చర్ చేయగలుగుతాడు, క్వాలిటీ అచీవ్ చేయగలుగుతాడు. ఇతని సినిమా ఫస్ట్ కంప్లీట్ చేయగలుగుతాడు. బేసిక్ ఏదైతే ఉందో సార్, ఈ గైడ్ లైన్స్లో ఉన్న ఈ చెక్ లిస్ట్లో ఉన్న పీపుల్ని, ప్రొడక్షన్ హౌజుల్ని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ దగ్గర నేను ఆపర్చునిటీ అడగడం డెఫినెట్లీ అది పొందడానికి నాకు 3 years పట్టింది సార్. ఇప్పుడు నాకు బ్యాక్ టు బ్యాక్ నెక్స్ట్ ఉన్న సినిమాలు చాలా మంచి ప్రొడక్షన్ హౌస్లో చాలా మంచి డైరెక్టర్స్తో చాలా బాగున్నాయి సార్. అందులో ఫస్ట్ ఓకే చేసిన సినిమా ఈ 3 years గ్యాప్లో ఈ సినిమా సార్. సుదర్శన్ గారు. సో అట్లా సుదర్శన్ అకార్డింగ్ టు ద సోర్సెస్ ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ తర్వాతలో ఈ సినిమాలో ఈ రెహమాన్ గారి రోల్ అంత బాగా నచ్చుతుంది ఆడియన్స్కి అంటున్నారు. సో మీ కామెడీ హీరో గారి రోల్కి డామినేటింగ్గా కూడా ఉంది. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఇలాంటి రోల్కి ఆడియన్స్ నుంచి వస్తున్న రెస్పాన్స్ మీరు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? రెస్పాన్స్ అయితే అదిరిపోయింది, మామూలుగా లేదు అసలుకి, యునానిమస్గా ఉంది. ఇప్పుడు ఇందాక చెప్పాను కదా మిక్సిడ్ టాక్ అని, లేకపోతే కొంచెం తర్వాత సినిమా పర్లేదని. ఏ టాక్లో కూడా రెహమాన్ క్యారెక్టర్ గురించి ఎక్కడా బ్యాడ్ లేదు. రెహమాన్ యునానిమస్గా అందరికీ నచ్చాడు ఫుల్. ఇదేంటంటే ఈ చెప్పాను డైరెక్టర్ నేరేషన్ ఇచ్చినప్పటి నుంచి కూడా ఇది ఒక స్పెషల్ క్యారెక్టర్ లాగా ట్రీట్ చేశారు. చాలా బాగా ఫన్ వర్కౌట్ అయింది. స్టార్టింగ్ స్టేజ్ నుంచే బాగుంది క్యారెక్టర్ ఇది. అంటే వాళ్ళ సిస్టర్తో మ్యారేజ్ అవ్వలేదని మీరు రియల్గా ఫీల్ అయ్యారా? నేను నిజంగా నేరేషన్ ఇచ్చినప్పుడు వీడికి ప్రతిసారి కనెక్షన్ పెడుతున్నారు, కట్ చేస్తున్నారు. ఏడో చోట సరే హీరో చెల్లెలతో లవ్ ట్రాక్ చెప్పేటప్పుడు డైరెక్టర్ ఇంకా ఆల్మోస్ట్ ఈ పిల్లతో పెళ్ళేలే మనకి అనుకున్నాను. నేను దగ్గరికి వచ్చినాక వేరే వాడితో పెళ్లి చేసేసాడు. చేసే బ్రో సినిమా కూడా అయిపోవచ్చింది కదా, ఆ పిల్లతో పెళ్లి చేసేయంటే ఒప్పుకోలేదు. ఎండ్ క్రెడిట్స్లో మీరు జైల్లో ఒక అమ్మాయిని చూసి లవ్లో పడతారు కదా. అవును. సో ఆ అమ్మాయితో ఏమైనా సీన్స్ ఉండి డిలీట్ చేస్తారా? లేదు ఏం బ్రో పార్ట్ 2 వాళ్ళందరూ సుభాష్ చంద్ర గారి ఫ్రెండ్స్. ఆ అమ్మాయి కూడా ఫ్రెండే. వాళ్ళ ఫ్రెండ్ అప్పుడు ఏదో వస్తే అప్పుడప్పుడు క్రియేట్ చేసి ఆ సీన్ పెట్టాడు. ఓకే మీకు ఓకే సార్, థ్యాంక్ యూ. యాక్చువల్గా ఇది రెహమాన్ క్యారెక్టర్ నీ ఇన్స్పిరేషన్ కూడా అవ్వచ్చు సినిమాలో. డైరెక్టర్ సుభాష్ గారు సార్ ఇక్కడ సరే చెప్పండి. సినిమాను మీరు బాగా న్యాచురల్గా తీశారు. అంతా చాలా మంచి సీన్స్ ఉన్నాయి సినిమాలో, ఎమోషనల్ సీన్స్ కానీ అన్ని. హీరోయిన్ క్యారెక్టర్ని మీరు డెవలప్ చేసిన విధానం కూడా చాలా బాగుంది. అయితే అంత స్ట్రాంగ్ ఉమెన్ క్యారెక్టర్ ఒక హీరో చెంపదెబ్బ కొట్టగానే ఆమె లవ్లో పడిపోవడం అనేది ఎంత న్యాచురల్గా అనుకున్నారు? యాక్చువల్గా దానికి రీజనింగ్ ఉంది. మేము ఎడిట్లో ట్రిమ్ చేసాము, మాకు అది కూడా తెలుసు. ఎవిడెంట్గానే అనిల్ ఇక్కడే ఉన్నారు. సో ఏంటంటేనండి, ప్రేమలో పట్టం కాదండి, ఒక ఇన్ఫాక్టియేషన్ ఫీలింగ్. ఒక ఏజ్లో ఒక ఫీలింగ్స్ ఉంటాయి. ఇక్కడ ఇలా జరగలేదు అంటే ఎక్కడ అలా జరగలేదని కాదు సార్. చాలా చోట్ల చాలా సందర్భాల్లో డిఫరెంట్ అకేషన్స్లో ఒకరితో లవ్లో పడతాం. అది ఎందుకనేది ఎవరు చెప్పలేం. సో నేనేంటంటే ఆ ఇన్ఫాక్టియేషన్ ఫీలింగ్ని ఒక చెంపదెబ్బతో ఇద్దరికి కనెక్ట్ చేద్దాం అనే ట్రై చేసిన ఫీల్ సార్. అది ఎక్కువ మంది నాకు మీరు అడిగినట్టే సార్, చాలామంది ఎక్కువ మంది చెప్పారు. సో దాన్ని ఏంటంటే నేను ఎక్కడో సరిగ్గా కన్వే చేయలేదని నాకు అనిపించింది. నేను అనుకున్న తీరుని, అంటే నా మైండ్లో ఒకటి ఉంటుంది కదా సార్, అది ఎక్కడో నేను పర్ఫెక్ట్గా అది ఎగ్జిక్యూట్ అది కరెక్ట్గా అవ్వలేదేమో, మేబీ జనాలకి రీచ్ అవ్వలేదేమో. దాని తర్వాత లేటర్ పార్ట్లో రీజన్ ఇస్తాను అనమాట, ఎందుకు నేను నచ్చాను నీకు అంటే. యూజువల్లీ నేను అందరినీ కొడతాను, నువ్వు నన్ను కొట్టు. ఆ ఇన్స్టింక్ట్లో నాకు అలా ఒక చిన్న ఫీలింగ్ ఏర్పడిందని చెప్తుంది. అది మొత్తం ట్రిమ్లో తీసేసాం. బేసికల్గా ఏంటంటే దాన్ని ఎక్కడో సరిగ్గా కన్వే చేయలేదని ఒక ఇది ఉంది సార్. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ స్టెప్స్ నో సార్. లెర్న్, నేర్చుకుని నెక్స్ట్ ఇంకా బెటర్గా పర్ఫామ్ చేయటం. దట్స్ హౌ ఐ ట్రీట్ ఇట్. సుమంత్ ప్రభాస్ గారు, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. నార్మల్గా ఒక ఆటో డ్రైవర్కి ఇలా ఇద్దరు అమ్మాయిలు వెంబడిపడి బయట అలా ఉంటుందా రియాలిటీలోకి వెళ్తే? అంటే సినిమాలో చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఆడియన్స్, ఆ మినుగురు పురుగులు ఆ సీన్, అండ్ దెన్ లవ్ సీన్స్, ఆటోలో రొమాంటిక్ సీన్స్, ఇవన్నీ బాగా ఎంజాయ్ చేశారు. కానీ రియల్ లైఫ్లో అలా జరిగే ఛాన్స్లు ఉన్నాయి అంటారా? మీరు ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేశారు కదా. ఆటో వేసుకుని ట్రై చేస్తావేంటి?
ఆటో అంటే కొంచెం రియాలిటీకి ఎలా కనెక్ట్ అవుద్ది అనుకుంటున్నారు? ఆటో డ్రైవర్లు ఎప్పుడు ఒక యాంగిల్లోనే ఉంటారు కదా, ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తూ సో ఇలా ఉంటారు కదా. సో మీకు మంచి లవ్ స్టోరీ క్రియేట్ అయింది ఒక ఆటో డ్రైవర్ కూడా. బ్రో అది కూడా హార్డ్ వర్క్ వదిలే. నేను కన్ఫ్యూజ్ అయినా, ఒక్క లైన్లో ఒక్కసారి ఫ్రేమ్ చేసి అడిగాను, నేను డెఫినెట్లీ ఆన్సర్ ఇస్తాను మీకు. ఇప్పుడు మీరు మూవీలో ఆటో డ్రైవర్ క్యారెక్టర్ ప్లే చేశారు కదా, సో బయట ఆటో డ్రైవర్స్కి ఇలా ఇద్దరు హీరోయిన్లు, ఒక రొమాంటిక్ సీన్స్, ఇలా మంచి ఫ్రెండ్స్, ఊరంతా ఒక హీరోయిటిక్ వైబ్ ఇవ్వడం, అలాంటివి ఆటో డ్రైవర్లకు జరగవు. ఆటో డ్రైవర్స్ చూసి ఓహో ఇలా కూడా ఉంటారా ఆటో డ్రైవర్లు అని అంటారు కదా. డెఫినెట్లీ హీరోయిక్ యాటిట్యూడ్, హీరోయిక్ వైబ్ ఉన్న ఆటో డ్రైవర్లు చాలా మంది ఉంటారు పల్లెటూర్లలోకి పోతే. నేనే పాదయాత్ర అని చెప్పి గోదావరికి పోయినప్పుడు చాలామంది వచ్చి కలుస్తుంటారు కదా, ఆటో డ్రైవర్స్ కూడా చాలామంది కలిసినారు. డెఫినెట్లీ సూపర్, వాళ్ళ లైఫ్లో వాళ్ళు హీరోనే. డెఫినెట్లీ వాళ్ళ నుంచి రెస్పాన్స్ ఎలా వచ్చింది, మీకు ఎలా? సూపర్ వచ్చింది, అది సూపర్ పాజిటివ్ ఉంది. ఎందుకంటే చాలా క్యారెక్టర్స్ వస్తాయి సార్. ఒక పెద్ద మనిషి అన్నాడు అందులో, ఆటో డ్రైవర్, ఒక 55 ఏజ్ ఉంటుంది. ఆయన అన్నాడు, ఎప్పుడు ఆటో డ్రైవర్ అంటే ఇట్లా ఫుల్ ఎక్స్ట్రోవర్ట్ లాగా, ఫుల్ పాన్ తినుకుంటా, అలా సిగరెట్ తాగకుండా, మందు తాగకుండా ఇట్లా చూపిస్తారు, కానీ మీ దాంట్లో చాలా మంచోళ్ళలాగా, చాలా ఇంట్రోవర్ట్, ఇట్లాంటి ఆటో డ్రైవర్లు కూడా ఉంటారు సార్, మా మీద కూడా ఇట్లా తీస్తే చాలా బాగా అనిపించింది అని అప్రిసియేషన్ ఇస్తే చాలా మంచిగా అనిపించింది. డెఫినెట్లీ ఉంటారుగా అన్ని ఫీల్డ్స్లో అన్ని రకాల మనుషులు. సుభాష్ గారు యాక్చువల్లీ సార్ ఒకసారి యాక్చువల్లీ ఎక్స్టెన్షన్ తిన ఆటో డ్రైవర్ మీరు చేస్తున్నప్పుడు ఒక ఆటో డ్రైవర్తో ట్రావెల్ అయ్యారు కొన్ని రోజులు, 15 రోజులు. ఆటో డ్రైవర్ సేమ్ అలాంటి యాటిట్యూడేనండి. సేమ్ ఇంట్లో బాధ్యతలు తీసుకుని ప్రతి రూపాయి కష్టపడుతూ, ఒక అమ్మాయిని ఇష్టపడ్డానన్నా నా పొజిషన్ ఏంటంటే ఇంత సంపాదించాలి, ఇంత చూపించాలి, తను చదువుకుంటున్నారు, నేను ఆటో డ్రైవర్ని, ఇదే సిట్యుయేషన్. అదే ఆటో డ్రైవర్ దగ్గర మనోడు ఆటో డ్రైవింగ్ నేర్చుకున్నాడు. సుమంత్ గారు, ఆటో డ్రైవర్ క్యారెక్టర్ చేసిన వాళ్ళందరూ చాలా పెద్ద పెద్ద స్టార్స్, సూపర్ స్టార్ కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు కూడా డ్రైవర్ క్యారెక్టర్ చేశారు. అండ్ ఇది రీసెంట్ టైమ్స్లో మీరు కూడా డ్రైవర్ క్యారెక్టర్ అత్తారింటికి దారేది, అండ్ ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారు. ఐ హోప్ సో మీరు కూడా ఒక పెద్ద స్టార్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పాజిటివ్ వైబ్స్. సుభాష్ థ్యాంక్ యూ సో మచ్, మీన్స్ అలాట్. సార్ అంటే మనకి రెగ్యులర్ ప్యాటర్న్లో జగద్బాబు గారు విలన్గా టర్న్అవుట్ అయిన తర్వాత ఆయన ఎక్కువ ఫెరోషియస్ రోల్స్ చేశారంటే, భయపెట్టే క్యారెక్టర్ రోల్స్ చేశారు. మీరు మళ్ళీ ఆయన్ని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఫిట్ చేశారు. అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్ బాగుంది. జగద్బాబు గారి క్యారెక్టరు చాలా బాగా పే ఆఫ్ అయింది. అంటే సినిమా మొత్తాన్ని వీళ్ళ లవ్ స్టోరీకి ఆయన క్యారెక్టర్ ఒక రకం ఇంకో బ్యాలెన్స్ చేసింది అనమాట. సో ఆ క్యారెక్టర్ని జగద్బాబు గారిని తీసుకొని జగద్బాబు గారిని అలా టర్న్అవుట్ చేయడంలో ఇప్పుడు సినిమా అంతా మీకు ఆడియన్స్లోకి వచ్చేసింది, ఫ్యామిలీ నుంచి బాగా రెస్పాన్స్ వస్తుంది. ఎస్పెషల్లీ జగద్బాబు గారి క్యారెక్టర్ ఎంతవరకు పే ఆఫ్ అయింది మాకైతే బాగా అనిపించింది. మీరు డైరెక్ట్గా ఆడియన్స్ని కలుస్తున్నారు కదా, ఆ క్యారెక్టర్ పైన వచ్చిన రెస్పాన్స్ ఏంటి? 200% చాలా బాగా పే ఆఫ్ అయింది సార్. బెస్ట్ కాంప్లిమెంట్ మాకు శుభలగ్నం తర్వాత సార్ నంత రిలేటబుల్గా క్యారెక్టర్లో చూసామన్నారు. దట్ ఈస్ వెరీ గ్రేట్ కాంప్లిమెంట్. సింపుల్ థింగ్ సార్, సింపుల్ థింగ్. నేను ఫస్ట్ నేను చెప్తుందే తండ్రి కూతుర్ల ప్రేమ కదా, ఆయనకి 2 కూతుర్లు ఉన్నారు. సో ఆయన ఆటోమేటిక్గా ఆ క్యారెక్టర్లోకి వెళ్ళిపోయారు సార్. ఇట్స్ ఆల్ దట్ ఒక లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పర్సన్ కింద చేయాలంతే. ఆయన ఇలాంటి పాత్రలు ఎన్నో పోషించారు సార్, కథానాయకుడు, ఇవన్నీ మనం చూసాం. సో అలాంటి క్యారెక్టరే సార్ ఈయన. కాకపోతే ఏంటంటే మన ఫ్యామిలీస్ అందరూ ఓన్ చేసుకున్నారు సార్. ఎక్కువ మందికి ఏంటంటే నేను జగపతి బాబు గారిని ఈ కైండ్లో మిస్ అయ్యారు చాలామంది, చాలా ఏళ్ళ నుంచి మిస్ అయ్యారు. ఈరోజు ఆయన అలా కనిపించేసరికి లేడీస్ అందరూ అనమాట ఎక్కువ ఫ్యాన్స్. అమ్మ మేము జగపతి బాబు గారిని మళ్ళీ అలా చూస్తున్నాం, చాలా సంతోషంగా ఉంది మా ఇంట్లో. అంటే ఆయన ఫ్యామిలీ హీరో కదా సార్, అలా కూడా మాకు చాలామంది రావటం జరిగింది సార్. ఏమైనా కట్ చేసిన సీన్స్ ఉన్నాయా ఆయన? ఒక్క సీన్ కూడా కట్ చేయలేదు సార్. ఒక్క చిన్న ట్రిమ్మింగ్లో మాత్రం ఒక 2 డైలాగులు కట్ చేసాం అంతే సార్. ఇంక ఏ షార్ట్ ఏది కట్ చేయలేదు సార్ ఆయన. సార్ అభిరావ్ గారు, సరే ఫస్ట్ ఫిల్మ్తోనే ఒక ఎక్స్పీరియన్స్డ్ ప్రొడ్యూసర్. అంటే జనరల్గా ప్రొడ్యూసర్ అంటే డబ్బులు పెడతాడు, అంటే కావాల్సిన డబ్బులు పెట్టేస్తేనే ప్రొడ్యూసర్ అనేది ఒక జనరల్ ఒపీనియన్ ఉంది. కొంతమంది ప్రొడ్యూసర్స్ సినిమాకి బ్యాక్ ఎండ్ ఉంటారు, అంటే సినిమాని పుష్ చేస్తూ జనాల్లోకి తీసుకెళ్ళటంలో. యూ ప్లేడ్ ఎగ్జాక్ట్లీ ప్రొడ్యూసర్ వాట్ ఇట్ ఈస్ సార్. ఈ సినిమాకి సంబంధించి ప్రొడ్యూసర్ అనే రోల్ని 100% ప్లే చేశారు. ఇప్పుడు ఈ సినిమా 3rd వీక్ కూడా వెళ్తుంది. ఈ జర్నీ చాలా ఫ్లక్చువేషన్స్ జర్నీ కదా సార్. ఇప్పుడు ఈ గోదావరి గట్టు మీదే కదా, ఎంత స్ట్రాంగ్ చేసింది మిమ్మల్ని జర్నీ? సార్ నేను ఫస్ట్ నుంచి స్ట్రాంగ్ సార్. నాకు మళ్ళీ అంటే సినిమా ఇండస్ట్రీలో జర్నీ సార్ డే 1 నుంచి మనం స్ట్రాంగే ఉంటాం. అక్కడ కొద్దిగా ఎక్స్పీరియన్స్ అనేది డిఫరెంట్ ఉంటుంది. బికాజ్ వీఆర్ డీలింగ్ టూ మెనీ టికెట్స్ హియర్. వీఆర్ నాట్ డీలింగ్ ఇన్ థౌజండ్స్ 10,000 అది కాదు, ల్యాక్స్ ఆఫ్ టికెట్స్. సో దాని రీచ్ కానీ దాన్ని తీసుకెళ్లే పద్ధతి ప్యాటర్న్ మారుతుంది, కానీ బిజినెస్ లేకపోతే
టఫ్ ఇదంతా ఏమి ఉండదు సార్. ఆల్ ఈజ్ ద సేమ్, ఎఫర్ట్ ఈజ్ ద సేమ్, బట్ ద టికెట్ సైజ్ ఇస్ బిగ్. చాలా రీచ్ ఎక్కువ కావాలి. అండ్ మిగతా బిజినెస్లో ఎట్లుంటుందంటే మ్యాక్సిమం 10,000, 5,000 ఆర్ 1 lakh పీపుల్, వాళ్ళని కవర్ చేస్తారు. బట్ ఇక్కడ అది కాదు కదా సార్, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ఎంత రీచ్ చేస్తే అంత మంచిగా వెళ్తుంది. సుభాష్ గారు, అంటే మరదల్ క్యారెక్టర్ని ప్రమోషన్స్కి ముందు హైట్ చేసినట్టు అనిపించింది, కానీ ఆమె క్యారెక్టర్ చాలా బాగా పే ఆఫ్ అయింది. సో మాకు ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు ఆమె క్యారెక్టర్ అంత పే ఆఫ్ అవుతుంది. దేని రీజన్ ఏంటి? నాకు స్వతహాగా మరదలు లేరు సార్. సో సింపుల్ సార్, సేమ్ మా ఊర్లో పిలుచుకుంటాం కదా వరుసలతో, అలా నాకు ఎవరో అత్తయ్య మావయ్య వాళ్ళ కూతురే నాకు మరదలు అనమాట. సో బబ్లీ క్యారెక్టర్, వెరీ గలగలగలగా మాట్లాడుతూ ఉంటుంది, అదే క్యారెక్టర్ సార్ తనకి ఇచ్చాను. బయట చాలా ఇంట్రోవర్ట్. సో సినిమాలో హైట్ చేయటం అనేది ఏం లేదు సార్, ముందు నుంచి మేము లాంచ్ చేసుకుంటూ వస్తున్నాం. మేము తన ఎంవిజిఆర్ కాలేజ్, మా కాలేజ్లో తనని 10,000 ముందు లాంచ్ చేసాం, ఇలా మరదల క్యారెక్టర్ చేస్తున్నారని. ఇట్స్ లైక్ క్యూట్ రిలేషన్ కదా సార్. మన తెలుగు వాళ్ళు ఎక్కువ ఇష్టపడే రిలేషన్ ఏంటంటే బావ మరదలు. మన సుమంత్ కూడా ఫస్ట్ సినిమాలో మరదలే కదా హీరోయిన్. సో అది ఏంటంటే ఇక్కడ హీరోయిన్ ఉంటుంది, ఆ కంపారిజన్ పొజెసివ్నెస్ చాలా బాగుంటుంది సార్. ప్రతి దాంట్లో నేను ఇంక్లూడ్ చేసుకోగలను, అందుకే ఆ క్యూట్నెస్ అక్కడ ఓవర్లోడ్ అయ్యి ఎక్కువ మంది బాగా నచ్చుతుంది సార్. నిధి, అంటే మీకు తెలుగు కొత్త కదా, తెలుగు కొత్త, కానీ గోదావరి స్లాంగ్లో గోదావరి అమ్మాయిలాగా మారిపోయారు ఈ సినిమాతో. సో ఈ క్యారెక్టర్ అనేది ఒక గుడ్ లాంచ్ ఫర్ యూ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. మీరు రోడ్ టూర్స్ కానీ ఇలా టూర్స్కి వెళ్ళినప్పుడు ఆడియన్స్ నుంచి డైరెక్ట్ అప్రిషియేషన్ చూసారు కదా, దాని గురించి మాట్లాడండి. I think the biggest compliment I received was that I looked like a Telugu Ammai from Relangi. So I think that's what Sir achieved with every costume, every hairstyle, and the way she carries herself. Everything was relatable to other girls also over there. There were so many women, so many girls who came up to me and said that they liked how I looked on screen, because I barely had any makeup. There was no glam factor in this whatsoever. So I think achieving that is a very big thing as an artist. Sometimes people said, is it you that's on the screen? And I love to see that difference, because that's what I want to achieve as well, and that's what Sir achieved on screen. He just told me to trust him with every angle, every frame, every choice of outfit, and that's what I did, and people connected to that. So సుభాష్ గారు, good. సార్ మీ పేరులోనే మంచి వైబ్ ఉంది. కృష్ణపట్నంలో బిర్యానీ తీసుకెళ్ళి గోదావరి గట్టు మీద కూర్చొని తిన్నట్టుంది మీ సినిమా. కంగ్రాచులేషన్స్ అందరికీ. ఇంకా సినిమాలో ప్రశ్నలు ఇవన్నీ ఏమి లేవు, గోదావరి పుట్టి ఆ గట్టు మీద పెరిగిన వ్యక్తిగా అద్భుతంగా ఉంది సినిమా. అసలు ఈ సినిమా ఎక్కడే నిలబడ్డావని ఒక సాంగ్ రిలీజ్ చేశారు సుమంత్ది. అప్పటి నుంచి ఆ సినిమా కోసం గోదావరి గట్టుని నిలబడ్డ కుర్రోళ్ళు చాలామంది ఉన్నారు. అందరికీ కంగ్రాచులేషన్స్. మా దేవి గారికి అద్భుతంగా చేశారు ఆయన. కంగ్రాచులేషన్స్ సార్. రేణు ఈ మధ్యన ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది ఆ అమ్మాయి. ఏంటమ్మా ఏంటి పరిస్థితి మంది? యాక్చువల్గా గోదావరి అలాగే మాట్లాడతారు, అబ్బాయి ఏంటి అలా అని అట్లా అడిగా. నేను అలా అడిగితేనే మనోడు ఒక డైలాగ్ వేసాడు సార్ సినిమాలో. నేను కూడా అలాగే మాట్లాడితే ఎరా కంపెనీ ఏమైనా రన్ చేస్తారు వెంటరా కొంచెం మామూలుగా మాట్లాడరా నేను కౌంటర్ వేసాడు సార్. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే నేను కొంచెం ఇంట్రోవర్ట్, సో మాట్లాడి రియల్ లైఫ్లో, మూవీలో కాదు. మూవీలో చెలరేగిపోయారు కదా మీరు. చాలా హ్యాపీగా అనిపించింది. చాలామంది రికగ్నైజ్ చేస్తున్నారు మహాలక్ష్మి మహాలక్ష్మి అని. రియల్లీ ఒక్క నిమిషం మహాలక్ష్మి, ఒక్క నిమిషం, సారీ ఫర్ ద ఇంటరప్షన్. ఒక్కసారి నిజంగానే కనక మహాలక్ష్మి క్యారెక్టర్లో పోయి ఇవే డైలాగ్స్ అనుకొని ఊరికే చెప్పు ఒకసారి అట్లా నీ వైబ్లో. ఊరికే ఫుల్ ఎనర్జీతోని ఏదైతే వాళ్ళు లవ్ చేస్తున్నారో అందరూ నీ క్యారెక్టర్ని, దే వాంట్ టు హియర్ యూ లైక్ దట్. సేమ్ అదే డైలాగ్ ఇచ్చిన, చాలా హ్యాపీగా ఉంది, సూపర్ ఎక్స్ట్రాడినరీ హ్యాపీ ఫీల్ అవుతున్నాను. నాకు చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే నేను థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు, విలేజ్కి వెళ్ళినప్పుడు చాలామంది మహాలక్ష్మి మహాలక్ష్మి అంటూ రావడం. అసలు థియేటర్ విజిట్స్కి వెళ్ళినప్పుడు అయితే అది ఒక రకమైన సౌండ్ చేస్తారు యూ అని. నాకు చాలా బాగా నచ్చింది. లైక్ వాళ్ళందరూ అంత ప్రేమ చూపిస్తుంటే ఇట్ రియల్లీ మీన్స్ అ లాట్ టు మీ. చాలా థ్యాంక్ యూ.
ఎక్కువ నేను మాట్లాడలేను, సారీ. రీను, హాయ్. ఎక్కువ మాట్లాడిన అంటున్నావు కానీ ఐ హియర్ దట్ యూ వర్క్ ఇన్ మీడియాలో వర్క్ చేశారు అని చెప్పి విన్నాను. ఇస్ దట్ ట్రూ? అవును, నిజమే. మరి ఎక్కువ మాట్లాడిన అంటున్నారు, మీడియాలో వర్క్ చేసినప్పుడు యూస్ టు టాక్ లాట్ కదా. అంటే నేను స్టూడియోలో మా కెమెరామ్యాన్ ఉండేవాళ్ళు, ముందు ప్రాంప్టర్ ఉండేది, అవి స్క్రోల్ అవుతూ ఉండేవి, ఏం చదవలేదు. కాదండి, యాక్చువల్గా నేను షాక్ అయ్యాను, నాకు తెలియదు ఇదంతా ఇట్లా న్యూస్లో వర్క్ చేసింది అన్నట్టు. నువ్వు ఈ వాయిస్తో న్యూస్ రీడింగ్ చేసినావా అన్నా నేను. అంటే ఇప్పుడు న్యూస్ రీడింగ్ లో చెప్పమంటారా? థ్యాంక్ యూ. డెఫినెట్లీ మీరు అందరు షాక్ అవుతారు. ఆమె వాయిస్ చేంజ్ చేసి ఏదైతే ప్రెజెంట్ చేస్తుందో ప్రాంప్టర్ అయితే పెట్టలేము కానీ జస్ట్ ఇమాజిన్ అండ్ సే ఇన్ న్యూస్ మోడ్యులేషన్. అంటే రేణు ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ ఇక్కడ జరిగింది రామానాయుడు స్టూడియోలో, ఇది మన న్యూస్ ఛానల్లో ఒక వార్తలో చదవమ్మా. అయ్యో, లేదా ఏదైనా ఉంటే ఫోన్లో చూసుకుంటే చెప్పు. అలా చెప్పేయచ్చు. జస్ట్ మ్యాటర్, ఈ రోజు రామానాయుడు స్టూడియోలో ఇలా సక్సెస్ మీట్ జరిగింది, దానికి వీళ్ళు అటెండ్ అయ్యారు. సో సుమంత్ ఇలా టీస్ చేశారని యూ కెన్ సే. కూడా యాక్షన్ చెప్పండి సుభాష్ గారు. ఓకే, రెడీ అమ్మా? రోలింగ్ యాక్షన్. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇక్కడ గోదావరి గట్టు పైన ప్రెస్. నేను చెప్పిన మీరందరూ తప్పకుండా షాక్ అవుతారని నేను చెప్పిన. వన్స్ మోర్ ప్లీజ్, నాకు ఏం చెప్పాలో తెలియట్లేదు. అంటే స్క్రిప్ట్ ఇస్తే చెప్తా. ఫోన్ ఎవరిదైనా? ఫోన్ ఇవ్వండి, మీరే షాక్ అవుతారు సార్. ఒక ఆర్టికల్ ఏదైనా ఇవ్వండి, తను ఎలా చదువుతారో మీరు షాక్ అవుతారు. ఎనీవేస్, ఆల్ ద వెరీ బెస్ట్ రీను. విషింగ్ మంచి రోల్స్ మీకు పడాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎంటైర్ టీమ్ కి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్ గారు, అభినవ్ గారు, హాయ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మీకు. థ్యాంక్ యూ సార్. ఈ మధ్య మనం వింటున్నాం కదా సార్, అంటే యాక్చువల్గా సినిమా థియేటర్లో ఎక్కువ రోజులు ఉండదు అని అంటారు, కానీ ఈ సినిమా ఎక్కువ రోజులు ఆడుతుంది. సో దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? యాక్చువల్గా ఇంత ఎక్కువ రోజులు ఆడుతుందంటే ఇట్స్ కంటెంట్ ఇస్ అ కింగ్ అంటారు కదా, సో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు యాక్చువల్గా? సార్, మన మార్కెటింగ్ ప్యాటర్న్ కూడా మా సినిమా చూడండి అని చేయలేదు సార్, థియేటర్కి రండి అని చేసినాం ఫస్ట్ నుంచి. మీరు గమనిస్తే సుమన్ చేసిన యాడ్స్ కానీ, వీ ప్రమోటెడ్ థియేటర్స్ యాక్చువల్లీ, వీ నెవర్ ప్రమోటెడ్ అవర్ ఫిలిం. ఇప్పుడు ఆఫ్టర్ దాని తర్వాత మన ఫిలిం గురించి మాట్లాడుతున్నాం కానీ, బట్ థియేటర్కి నమ్మని మోస్ట్లీ వీ హ్యాడ్ ఇన్ క్లియర్ ఇంటెన్షన్. బట్ ఈ సినిమా బాగుంది అది ఇది కాదు సార్, థియేటర్కి రండి, ఈ సినిమాని థియేటర్లోనే చూడండి అని ప్రమోట్ చేసినాం. సో దట్ ఈస్ వర్కింగ్. చెప్పే పద్ధతి ఉంటుంది కదా సార్, మేము ఆ టైప్లో చెప్తుంటే జనాలు కూడా ఓకే థియేటర్లో బాగుంటుంది ఈ ఫిలిం అనే దాన్ని బట్టే వస్తున్నారు. అండ్ ఆబ్వియస్గా సింగిల్గా చూడడము, లేకపోతే ఫ్రెండ్స్ అందరం కలిసి చూడడము, ఆర్ ఫ్యామిలీ అంతా చూడడము, ఆర్ థియేటర్ ఫుల్ అయినప్పుడు చూడడం ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా మారుతుంది సార్. బికాజ్ ఆ వైబ్ ఇద్దామని థియేటర్కి పిలుస్తున్నాం. అండ్ ఈవెన్ దిస్ వీక్ ఆల్సో విల్ డూ ద సేమ్, విల్ జస్ట్ కాల్ పీపుల్ టు ద థియేటర్స్. అభినవ్ గారు, అంటే మీకు సునీల్ నారంగ్ ఫ్రెండ్ కదా, మీకు సపోర్టివ్గా బాగా చాలా పెద్ద అయింది సార్, నాకు ఫ్రెండ్గా ఫ్రెండ్ అంటే మీకు సపోర్టివ్గా ఉన్నారు కదా సినిమా. అదే ఏ సపోర్ట్ లేకుండా ఉంటే కనుక ఎట్లా ఉంటుందండి ఒక కొత్త ప్రొడ్యూసర్కి ఇండస్ట్రీలో ఇట్లాంటి సినిమాలు చేయడానికి? సార్, అంటే మీకు అట్లీస్ట్ సపోర్ట్ దొరికింది అంటే కొత్త వాళ్ళకంటే మేకింగ్కి పెద్దగా ఏమీ ప్రాబ్లం ఉండదు సార్. వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు ద థియేటర్ లొకేషన్స్ డెఫినెట్గా ఉంటుంది సార్. యూ హ్యావ్ టు గెట్ ఏ గుడ్ కంటెంట్ అండ్ డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయకపోతే కొత్త వాళ్ళకి కొద్దిగా టఫ్గానే ఉంటుంది. అండ్ స్టార్టింగ్లో కొద్దిగా తక్కువ థియేటర్స్ అలాట్ చేసిన, అంటే కొత్త ఇప్పుడు ఎవరు పరిచయం లేకపోతే కొంచెం తక్కువ థియేటర్స్ అలాట్ చేసిన, ఇఫ్ ద కంటెంట్ ఈస్ గుడ్ దే విల్ ఇంక్రీజ్ ద థియేటర్స్ సార్, మనం చెప్పాల్సిన అవసరం లేదు. సో వాళ్ళకు థియేటర్ రన్ ఖచ్చితంగా కావాలి కదా సార్. ఆ థియేటర్ రన్ కోసం ఇఫ్ ద కంటెంట్ ఈస్ గుడ్ దే విల్ ఇంక్రీజ్. అంటే ఇప్పుడు రీసెంట్గా ఇది నడుస్తుంది కదండి, పర్సంటేజ్ సిస్టమ్, రెంటల్ సిస్టమ్ సార్. మరి మీ సినిమాకి ఏదైనా హెల్ప్ అయిందా లేదంటే కష్టంగా ఉండిందా? సార్, అది కంప్లీట్గా సునీల్ గారు కాల్ సార్. వాట్ ఎవర్ హీ సేస్ ఐ విల్ ఒబే ఇట్. అండ్ ఆ థియేటర్ బిజినెస్లో
ఆయనకన్నా బెటర్గా నాకైతే తెలియదు. అండ్ హీ డెఫినెట్లీ టేక్ కేర్, అంటే మంచి నాకు వర్కౌట్ అయ్యేటట్టే హీ విల్ డూ ఇట్ సార్ డెఫినెట్గా. అంటే సినిమా కంప్లీట్ అయ్యేంత వరకు ఒకలాగా ఉంటుంది, తర్వాత సినిమా రిలీజ్ చేయడం అన్నది పెద్ద టాస్క్ ప్రొడ్యూసర్కి సార్. అంటే ఎంత మీకు ఆర్టిస్టులు వాళ్ళు పబ్లిసిటీ ప్రమోట్ చేసినా కూడా అది ఇది ప్రొడ్యూసర్ కాలే మొత్తం. మీకు ఎట్లా ఉండింది? ఈజ్ ఇట్ రియల్లీ అంటే ప్రాఫిటబుల్ వెంచర్, లేదంటే మీ బడ్జెట్కి సరిగా వచ్చిందా? మీరు అనుకున్న బడ్జెట్ సార్ ఈ సినిమా? ఐ డోంట్ టెల్ ఇట్ ఈస్ ఏ వెరీ గుడ్ ప్రాఫిటబుల్ వెంచర్ బికాస్ వీ హ్యావ్ నెవర్ ఎక్స్పెక్టెడ్ ప్రాఫిట్స్ ఫ్రమ్ ఇట్ సార్. ఫస్ట్లీ ఎందుకంటే నేను మనీ గురించి ఎప్పుడు పని చేయను సార్. నేను చేసిన పనికి నాకు ప్రతిసారి మనీ వస్తుంది, అదైతే చెప్పగలుగుతా. అంటే సో ఐ విల్ నాట్ గోయింగ్ టు లాసెస్, దట్ ఐ కెన్ టెల్ యూ. ఎందుకంటే లాట్ ఆఫ్ సోర్సెస్ సార్. సినిమా అనేది యూ హ్యావ్ డిఫరెంట్ మీడియమ్స్ టు సెల్. అంటే థియేటర్ ఈజ్ వన్ పార్ట్, బట్ అపార్ట్ ఫ్రమ్ దాట్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సేల్స్ ప్లాట్ఫామ్ వేర్ యూ కెన్ ఎక్స్ప్లోర్ ఇట్ లైక్ ఎనీథింగ్. అది దట్ కంటెంట్ గేమ్ ఈజ్ డిఫరెంట్, అదొక్కటి చూడాలి. అంటే రిగ్రెట్ ఏమైనా ఫీల్ అవుతున్నారు, లేదంటే ఈ బిజినెస్ సినిమా బిజినెస్ అనేది ఇంత కష్టంగా ఉంటుందా అనిపించిందా సార్? అది రిగ్రెట్ అయితే నేను 200% ఫీల్ కాను సార్, బికాస్ దాని ఎండ్ ప్రోడక్ట్ ఏందో తెలియకుండా నేను దిగా సార్ ఏ బిజినెస్లో. ఐ నో అంటే అది ఎక్కడి వరకు వెళ్తుంది అండ్ వాట్ ఆర్ ద సేలబుల్ ప్లాట్ఫామ్స్, అది ఎంతవరకు తీసుకెళ్ళొచ్చు అదంతా కొంచెం తెలిసే దిగుతాము. బట్ 20% హియర్ అండ్ దేర్ విల్ బి దేర్. సో డోంట్ అంటే అబ్నార్మల్గా నంబర్స్ ఎక్స్పెక్ట్ చేసి అట్లాంటివన్నీ నో సార్, అది పీపుల్ హ్యాండ్స్లో ఉంటుంది. నెక్స్ట్ సినిమా అనౌన్స్మెంట్ త్వరలో మేము చూడొచ్చా మీ దగ్గర నుండి? 200%, బట్ నాట్ నౌ. ఐ టేక్ లిటిల్ గ్యాప్, కొద్దిగా ఒక 3-4 months. ఓకే. నేను ఇప్పుడు చదవమా వార్త ఎలా చదవాలి అనేది ఒకసారి చదివినిపించు. ఈ గోదావరి గట్టు పైన ఈవెంట్ న్యూస్ తోటే మనం ఇవాళ అనుకుంటున్నారా? లేదు, తను ఇంకా ప్రిపేర్ అవుతుంది. ఈ న్యూస్ అంటే మనం వినబోతున్న న్యూస్ ని తనే చెప్పేస్తుంది కాబట్టి దీంతో మన ఈవెంట్ ని కూడా ర్యాప్ చేసేద్దాము. సో ఎస్, ఓవర్ టు రేణు. ఒక చిన్న కథగా మొదలైన గోదావరి గట్టు పైన ఇప్పుడు గోదావరి జిల్లాల నుంచి అమెరికా వరకు ప్రేక్షకులను ఎగబడి చూసేలా చేసింది. ఫ్యామిలీ ప్రమోషన్స్, నేటివిటీ, గోదావరి అందాలు, మ్యూజిక్, కామెడీ ఇవన్నీ కలిసిపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పడుతున్నారు. సక్సెస్ ప్రెస్ మీట్ లో మూవీ టీం మాట్లాడుతూ ప్రేక్షకుల ప్రేమ మా అసలు అవార్డ్ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. గోదావరి ప్రాంతం మన ఆత్మ, ఆ ఫీలింగ్ ని అందరూ కనెక్ట్ అవుతున్నారు, నమ్మాం. కానీ ఈ రేంజ్ రెస్పాన్స్ వస్తుందని ఊహించలేదు. ఒక్క సినిమా కాదు, గోదావరి వాసన తీసుకొచ్చిన ఓ భావోద్వేగ ప్రయాణం అని గోదావరి గట్టు పైన కాదు. ఏది ఒరిజినల్ రేణు అసలు మాకు అర్థం కావట్లేదు. సడన్ గా లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ రేంజ్ లో మారిపోయింది. థ్యాంక్ యూ. ఏంటంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు, కాలేజ్లో ఉన్నప్పుడు చాలా మహానటి చాలా చిన్నగా మాట్లాడదని. ఈవెన్ మా సర్స్ వాళ్ళందరూ తనకి ఎవరైనా డబ్బింగ్ చెప్పండి అలా అలా మాట్లాడేవాళ్ళు. అంటే నాకే ఎలాగో అనిపించేది, లైక్ ఇలా ఉంటే కష్టమమ్మా ఇదంతా. నా ఇప్పుడు అదంతా చూస్తారనుకుంటా, సో నేను ఇలా చేంజ్ అయ్యాను. Superb versatility, Renu. Keep it up. Thank you so much being such a sport on stage. Thank you very much. అవలేదా ఇంకా? సినిమాలో ఆటో డ్రైవర్ క్యారెక్టర్ ముందు సినిమాల్లో ఏమన్నా ఇన్స్పైరింగ్ తీసుకుని చేశారా? రౌడీ అల్లుడులో చిరంజీవి గారు, బేబీలో ఆనంద్ దేవరకొండ కూడా ఆటో డ్రైవరే. అలా ఏమైనా ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి ఈయన కూడా ఆటో డ్రైవర్ సీన్ ఇచ్చారు? లేదు సార్, ఊరిలో జరిగిన ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని తీశాను సార్.